అనుభవిస్తూ ఉండాలి. ఎలాగున్నప్పుడు మొదటిది ఏమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును. రెండవది ఏమిటంటే ఆయన నిన్ను కాపాడును. మూడవది ఏంటంటే యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేయును. నాలుగవది ఏంటంటే నిన్ను కరుణించును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయును. ఐదవది నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం చేస్తున్నాడు? ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు దీనికి క్యూ పాయింట్ ప్రశ్న ఉన్నది, ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏమిటి? ప్రశ్న ఏమిటి? నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు గనుక నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. నా నామాన్ని స్మరిస్తున్నారు గనుక నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. నా నామం కలిగినటువంటి వారు కనుక నేను వారిని గనపరుస్తూ ఉంటున్నాను. నా నామం ఎరిగినటువంటి వారు కనుక వారికి నీడగా తోడుగా ఉండి నడిపిస్తున్నాను. మీరు ఇశ్రాయేలును ఇలాగున దీవించవలెను. మొదటి పాయింట్ ఏమిటంటే యెహోవా తన సన్నిధి కాంతి చదవండి. యెహోవా నిన్ను కాపాడును గాక. ఎవరు కాపాడు? శత్రువులు ఎదుట దావీదును దేవుడు కాపాడి, ఫరో ఎదుట మోషేను దేవుడు కాపాడి. అలాగనే మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజు ఎదుట, ఏ రాజు అయినా చెప్పండి, ఏ రాజు? ఆయన పేరేంటి? బబులోను రాజు అయి ఉంటున్నటువంటి నెబుకద్నెజరు ఎదుట దావీదును కాపాడి, షడ్రకు మెషకు అబేద్నెగోలను కాపాడి, ఫరో ఎదుట దావీదును కాపాడి. చెప్పండి, ఇంకా మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా యెహోవా నిన్ను కాపాడును గాక. ఆయన మనలను కాపాడవలనంటే ఆయనకు మనం ఇష్టరాండ్రుగా ఉండాలి. దేవునికి ఇష్టరాండ్రుగా ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. మొదటిది కాపాడు. ఎక్కడెక్కడ? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడునా, నీవు నాకు